సమ్మక్క సారలమ్మల జాతర హుండీల లెక్కింపు కొనసాగుతుంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ హుండీల లెక్కింపు జరుగుతుంది. 400 మందికి పైగా సిబ్బంది, అధికారులు ఈ హుండీల లెక్కింపులో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 4 రోజుల్లో లెక్కించిన హుండీల ద్వారా 10,71,22,116 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక మొదటి రోజు 125 హుండీలను లెక్కించగా, రెండవ రోజు 160 హుండీలను లెక్కించారు. ఇక మూడవ రోజు 140 హుండీలు, అలాగే నాలుగవ రోజు 200 హుండీలు లెక్కించారు. అలాగే నాలుగవ రోజు హుండీల లెక్కింపులో 2,64,75,757 రూపాయల ఆదాయం వచ్చింది. ఇక 4 రోజుల్లో మొత్తం 625 హుండీల లెక్కింపు చేశారు. ఇప్పటి వరకు మేడారం జాతర హుండీలలో 10 కోట్లకు పైగా ఆదాయం రాగా, ఈసారి ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గత జాతరల్లో 13 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు మధ్య ఈ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక హుండీల నుంచి వచ్చిన ఆదాయంలో 33% సమ్మక్క సారలమ్మల పూజారులకు వాటాగా ఇస్తారు. మిగతా ఆదాయం దేవాదాయ శాఖకు చేరుతుంది.